గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం థర్మోడైనమిక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇక్కడ ఇది ఎప్పుడు వచ్చిందని అంటే టీఎస్ జూలై 18, 2022లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో చూడండి ప్రభుజీ. The net work done by an ideal gas going through the cycle as shown in the PV diagram below is. అరే ఒక పీవీ గ్రాఫ్ ఇచ్చాడు రా నాన్న. ఈ పీవీ గ్రాఫ్ నుండి వర్క్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పీవీ గ్రాఫ్ అట ఇది చూడరా నాన్న. దిస్ ఈస్ ద పీవీ గ్రాఫ్. దిస్ ఈస్ ద వర్క్ విచ్ ఈస్ ఇన్ దట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈస్ A, B, C. ఓకే. Pressure on y-axis. This is the pressure which is on the y-axis, that is Newton per meter square. And the next one, what is this man? This is 3p1 and this is p1 and then this is v1 and then this is 2v1. అయితే దీంట్లో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారా? ఫైండ్ ది నెట్వర్క్ ఫ్రమ్ ది అబౌవ్ డయాగ్రామ్. ఫైండ్ ది నెట్వర్క్ డన్ from above diagram. ఈ డయాగ్రామ్ నుండి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? నెట్వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెట్వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి? అసలు ఏంట్రా? వర్క్ డన్ మస్ట్ బి ఈక్వల్స్ టు పీవీ ఏరియా అండర్ ది పీవీ గ్రాఫ్. ఏరియా అండర్ ది పీవీ గ్రాఫ్. enter on area under the PV graph, then work must be equals to area under the PV graph is nothing but what is this 1/2 into this is the base, this is the height. And base is nothing but 2v1 minus v1 and the next one this is this length is nothing but 3p1 minus p1 అంటే ఎంత వస్తుంది రాబుచ్చే? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ v1 ఇంటూ 2p1. 2 cancel, that is work must be equals to p1 v1. The work in that particular system is nothing but particular above diagram is nothing but work is equals to p1 v1. అరే చూడరా, చాలా ఇంపార్టెంట్ రా ఈ మోడల్. ఎప్పుడు వచ్చిందిరా ఇది? టీఎస్ జూలై 18, 2022 సెకండ్ ఫేజ్లో వచ్చిన ప్రాబ్లం. ద వర్క్ ఇన్ దట్ అబౌవ్ పీవీ గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్. అరే ఈ గ్రాఫికల్ మోడల్స్ వస్తూనే ఉన్నాయిరా. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు p1 v1. ఇదిరా ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండిరా. ఇంకొక ప్రాబ్లం ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి. జాగ్రత్తగా చూడండి. థర్మోడైనమిక్స్లోనూ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవి. ఈ ప్రాబ్లం చూడమ్మా. ఎంత? 1 mole of ideal gas expands such that its volume V changes within an absolute temperature T in accordance with a relation of V is equals to K into T square, where K is a constant. If the temperature of gas changes by 60 degrees Celsius, the work done by the gas is. ఇక్కడ R is యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని చెప్పేసి ఇచ్చాడు వచ్చి. ఏపీ 2017లో ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఏపీ 2017లో ఇచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏమిచ్చాడు? మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ఏంట్రా నాన్న? 1 mole of gas ఎక్స్పాన్షన్ అన్నమాట ఇక్కడ జరుగుతుంది. వాల్యూమ్ ఏమో వి అట, టెంపరేచర్ వచ్చేసేమో టీ అట. అయితే వీడేమంటున్నాడు రా నాన్న? ఇక్కడ ఏదో ఇచ్చాడు రా. ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ విఎస్ ఈక్వల్స్ టు కే ఇంటూ టీ స్క్వేర్ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు రా. ఇది ఇచ్చిన తర్వాత ఇంకేదో ఇచ్చాడు చూడరా. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ చేంజెస్ బై 60 degrees అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees ఇచ్చేసాడు రా నాన్న. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 60 degrees, then the work done by the gas is. ఇక్కడ ఏమడిగాడు? then the work done by gas is
బై గ్యాస్ ఏజ్. ఇది అడిగిందిరా ప్రాబ్లం, ఏపీ 2017లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడలే, కానీ చూద్దాం ఇప్పుడు ఎలా చేద్దాం ఏంటి ఒకసారి చూద్దాం అనమాట. మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటారా నాన్న, v = k × t² కదా. ఇక్కడ నుండి రాస్తున్నాను చూడరా నాన్న, v = k × t² రబుచ్చి, v = k × t². అండ్ ద నెక్స్ట్ వన్ dv/dt = అరే నేనేమని రాస్తున్నాను అంటే బోత్ సైడ్స్ టీతో డిఫరెన్సియేషన్ చేస్తున్నాను రా. dv/dt = k × d/dt ఆఫ్ k ఈజ్ కాన్స్టెంట్ రా, d/dt ఆఫ్ t² రావచ్చు. అంటే ఇక్కడ dv/dt అని అంటున్నాను. వాట్ ఈస్ ద dv/dt? dv/dt అంటే dv = ఇక్కడ ఎంత వస్తుంది రా దీని నుంచి, dv/dt = k × 2t రావచ్చు, k × 2t. టీని ఇటు తీసుకుని వెళ్ళరా, క్యాపిటల్ టీని ఇటు తీసుకుని బా. dv = k × 2t × dt, k × 2t × dt. దట్ ఈస్ క్లియర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ dv అని వచ్చేసేసింది రాబుచ్చి, నాకు dv వచ్చేసేసింది. నేను బోత్ సైడ్స్ pతో మల్టిప్లై చేస్తున్నాను రాబుచ్చి. నాకు అసలు వర్క్ డన్కి ఫార్ములా ఏముంది, వర్క్ డన్ = pdv కదరా ఫార్ములా. ఆల్రెడీ dv వచ్చేసేసింది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి మనకు పని అయిపోద్ది. ఇంటిగ్రల్ pdv దట్ మస్ట్ బి ఇంటిగ్రల్ pdv = nRT ఫార్ములా ఉంది కదా, r ఇంటూ అరే n ఏంటదమ్మా pv వాట్ ఈస్ దిస్ మా w = ఇంటిగ్రల్ pdv, దెన్ దట్ మస్ట్ బి ఇంటిగ్రల్ r dt, n × r × dt. ఇక్కడ pv బదులు ఏమైనా రాస్తాను రాబుచ్చి, pv = p బదులు ఏం లేదురా, r ఈజ్ నథింగ్ బట్ ది కాన్స్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ t/v × dt dv. అరే ఇక్కడ t/v ఎందుకు వచ్చిందిరా, ఇక్కడ ఎంతమ్మా t/v ఎందుకు వచ్చింది, p బదులు t/v రాసుకోవచ్చు అనమాట. t/v × dv రాసేసాను రాబుచ్చి. r ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ గ్రావిటేషనల్, r ఈజ్ అ కాన్స్టెంట్. దెన్ r బయటకు రాసేసి r × t/v × dv. దెన్ వీ హ్యావ్ టు రైట్ దట్. అరే ఇక్కడ v బదులు ఏమైనా రాసుకోవచ్చురా, k × t² రాసుకోవచ్చు కదా. దిస్ ఇంప్లాయిస్ r ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ, దట్ ఈస్ r × t/v బదులు kt² రాసుకోవచ్చురా, ఇంటూ dv ఈజ్ నథింగ్ బట్ dv బదులు 2kt dt రాసుకోవచ్చు రాబుచ్చి. ఇక్కడ kk క్యాన్సిల్, t² కూడా క్యాన్సిల్ అవుతుంది రాబుచ్చి. అంటే ఓన్లీ dta వస్తుంది. r ఇంటూ దట్ ఈస్ వర్క్ మస్ట్ బి r ఇంటూ 2ని కూడా బయటికి రాసేసాయి రాబుచ్చి, 2r × dt ఫ్రమ్ ది 0 to 60 degrees Celsius. దట్ మస్ట్ బి ఎంత వస్తుంది రా, వర్క్ ఈస్ =2r ఇంటూ ఇంటిగ్రల్ dt ఈజ్ నథింగ్ బట్ t, దట్ ఈస్ =2r × 60. అంటే ఎంత వస్తుంది రా బుజ్జే, 120r. ద వర్క్ మస్ట్ బి =120r. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది ఫస్ట్ డిఫరెన్సియేషన్ చేశాను, dvని ఫైండ్ అవుట్ చేశాను. తర్వాత వర్క్ ఫార్ములా, వర్క్ ఈజ్ pdv. p అని అంటే ఎంత, RT/v. p ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్, pv RT రాబుచ్చి. p బదులు ఏమైనా రాసుకోవచ్చురా, RT/v రాసుకోవచ్చు కదా. pv RT/p బదులు RT/v రాశాను. r అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. v ఆల్రెడీ నీకు ఎంత ఇచ్చాడు రా, v అని అంటే v k × t² ఇచ్చాడు. v బదులు kt² రాశాను రా. ఇక్కడ dv బదులు 2kt dt రాశాను రా. w = 2r బయటికి రాశాను. ఇంటిగ్రల్ dt ఫ్రమ్ 0 to 60. ఇంటిగ్రేషన్ చేస్తే t వస్తుంది. t వాల్యూలో అప్పర్ లిమిట్ వాల్యూ 60 అని అనమాట. 2 × 60 × r, దట్ వర్క్ మస్ట్ బి =120r. అయిపోయింది ప్రాబ్లం. వెరీ ఈజీ ప్రాబ్లం. అరే ఎప్పుడు ఇచ్చాడు రా ఇది, 2017లో ఇచ్చాడు. 2017లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, వాల్యూమ్, టెంపరేచర్ అని ఇచ్చాడు. ద రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఈజ్ = v × kt² ఇచ్చేసి డెల్టా t ఈజ్ = 60 degrees అని. ఫైనల్గా నిన్న ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే వర్క్ డన్ ఎంత వచ్చింది, వర్క్ డన్ ఈజ్ = 120 × r వచ్చేసింది. ఈజీ కదా, జాగ్రత్త చేసుకోండి ఇది. అయితే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తున్నాను రా, అది ఎప్పుడు వచ్చిన ప్రాబ్లమో చెప్తాను ఒకసారి. అది ఎప్పుడు వచ్చిన ప్రాబ్లం అని అంటే
మేబీ టీఎస్ మే 4 2018 సెకండ్ ఫేజ్. టీఎస్ మే 4 అరే ఎప్పుడు వచ్చిన ప్రాబ్లం చూడరా. టీఎస్ మే 4లో వచ్చిందిరా ఈ ప్రాబ్లం. టీఎస్ మే 4 2018 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. టీఎస్ మే 4 2018 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏం చేయొచ్చానంటే an ideal gas of cylinder is compressed adiabatically to a 1/3 of its original volume. The work done of 45 joules is done on the gas by this process. The change in the internal energy of that gas and then heat flowed into that gas respectively are. ఏమంటున్నాడు రా, ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలానే హీట్ ఫ్లోస్ ఇంటూ దట్ ద గ్యాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇది ఒక్కటి మాత్రమే నేను చెప్తున్నాను రా వచ్చి. an ideal gas of cylinder compressed by adiabatically to a 1/3 of its volume, 1/3 of its original volume. అంటే ఇక్కడ మనకేమిచ్చాడు రా వచ్చి, ఇక్కడ చిన్న సిచ్యువేషన్ ఇచ్చాడు, ఏం లేదు. వాల్యూమ్తో మనకి పని ఉందా లేదా అని తర్వాత చూద్దాం. అడియాబాటిక్ ప్రాసెస్ కదా మనకు మాట్లాడుతుంది. అడియాబాటిక్ ప్రాసెస్లో ఏమి ఇచ్చాడు, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ వర్క్ ఏమంటున్నాడు రా, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడు, అడియాబాటికలీ 1/3 ఏ వర్క్ ఆఫ్ 45 joules ఈజ్ డన్ ఆన్ ది గ్యాస్. Work is done on W is equals to 45 joules done on the gas అని అన్నాడంటే ఈ వర్క్ నేను తీసుకోవాలి రబుజీ, నెగటివ్ తీసుకోవాలి. W is equals to -45 joules. ఓకే, నెక్స్ట్ ఏంట్రా, నెక్స్ట్ ఏం చేయమన్నాడు వాడు, అడియాబాటిక్ ప్రాసెస్ అని నేను ఇచ్చేసేసాడు మనకి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది కదా అన్న, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. అరే అడియాబాటిక్ ప్రాసెస్ అని అంటే ఏంట్రా, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 మీన్స్ 0 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. And the next one, delta W is equals to minus of delta U. వెరీ గుడ్ రా బుచ్చి. ఇప్పుడు ఎంత అవుతుంది, డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ డెల్టా డబ్ల్యూ ఎంత, -45 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా యూ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది రా బుచ్చి. డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు 45 joules. ఏంటన్నా 45 joules. The change in internal energy is internal energy is delta U is equals to 45 joules. ఎప్పుడు వచ్చింది అది, టీఎస్ మే 4 2018 సెకండ్ ఫేజ్లో వచ్చింది. ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు 45 joules. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏమన్నారా ఇక్కడ ఇంకొక విషయం, ద గ్యాస్ అండ్ దెన్ హీట్ ఫ్లోడ్ ఇంటూ దట్ గ్యాస్. అరే అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ఏమైనా ఫ్లో అవుతుందమ్మా, సరౌండింగ్స్ నుండి సిస్టమ్కి ఏమైనా పోదు కదా. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని నేను చెప్పేసేసాను కదా. హీట్ ఫ్లో టు ద గ్యాస్ ఈజ్ 0 వచ్చేస్తుంది రా బుజ్జి మనకి కావాల్సినటువంటి ఫార్ములా. హీట్ ఫ్లో టు దట్ గ్యాస్ ఈజ్ 0, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. హీట్ సప్లై టు దట్ సిస్టమ్ ఈజ్ 0 ఇన్ దట్ అడియాబాటిక్ ప్రాసెస్. ఆ విషయం మనకు తెలియాలి ముందు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రా నాన్న, ఇంకొక ప్రాబ్లం రా బుజ్జి. అడియాబాటిక్ ప్రాసెస్ మీదే మాట్లాడుకుందాం. ఇది అడియాబాటిక్ ప్రాసెస్ మీద ఎప్పుడు వచ్చిందంటే టీఎస్ మే 3 2019 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా బుజ్జి. టీఎస్ మే 3 2019 టీఎస్ మే 3 2019 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. టీఎస్ మే 3 2019 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఏమంటున్నాడు, 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ గోస్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ PV పవర్ 3 is equals to కాన్స్టెంట్. ఏదో ఇచ్చాడు రబ్బుచ్చే. అండ్ 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ త్రూ ఇన్ ప్రాసెస్ ఆఫ్ PV పవర్ 3 is equals to కాన్స్టెంట్.
constant, then P and V are the pressures, and P is pressure and then V is volume respectively. The work done by the gas as its temperature increased by delta T. అరే టీ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ ఎలా చేంజ్ అయిందట్రా బుచ్చి? అరే నీకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటరా నాన్న, థర్మోడైనమికల్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ PV/3 కాన్స్టెంట్ అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చాడు. P అని అనేది ప్రెషర్ అంట, V అని అనేది వాల్యూమ్ అంట. అయితే T అని అనేది ఎక్కడి నుండి ఎక్కడికి చేంజ్ అవుతుందా? T నుండి డెల్టా Tకి చేంజ్ అవుతుందట. ద టెంపరేచర్ ఆఫ్ దట్ సిస్టమ్ విల్ బి చేంజెస్ ఫ్రమ్ T టు డెల్టా T. At that particular situation, the value of work is the magnitude of work is ఏమడిగాడ్రా? then magnitude of work is ఇదిరా magnitude of work is అని అన్నాడు. ఏమి ఇచ్చాడు? PV/3 కాన్స్టెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ టెంపరేచర్ T నుండి డెల్టా Tకి వెళ్ళింది అన్నాడు. దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడురా వర్క్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎలా చేయొచ్చు? ఎప్పుడు వచ్చింది ఇది? TS May 3, 2019 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఒక్కసారి చూడండి రా, ఒక్కసారి గమనించండి అమ్మా. ఇది TS May 3, 2019 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ TS May 3 వచ్చేస్తుంది కదరా. ఎప్పుడమ్మా ఇప్పుడు ఎలా చేద్దాంరా ఈ ప్రాబ్లమ్ని ఎలా చేద్దాం? మన దగ్గర ఉన్నటువంటి PV/γ కాన్స్టెంట్. ఇది ఏ ప్రాసెస్ ఫాలో అవుతుందిరా? అడియాబాటిక్ ప్రాసెస్ ఫాలో అవుతున్నటువంటి లా, అడియాబాటిక్ ప్రాసెస్ ఈ లాని ఫాలో అవుతుందని అనమాట. PV/γ కాన్స్టెంట్ అంటే PV/3 కాన్స్టెంట్ అనేది ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫాలో అవుతుంది ఏంది? అడియాబాటిక్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వర్క్ ఏంట్రా? వర్క్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ P1V1 - P2V2 డివైడెడ్ బై గామా -1. అంటే ఇప్పుడు nRT1 minus nRT2 divided by gamma -1. ఎంతరా నాన్న? nRT1 minus nRT2 divided by gamma -1. సూపర్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇక్కడ వర్క్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత రాసుకోవచ్చు నాన్న? అడియాబాటిక్ ప్రాసెస్ మస్ట్ బి ఈక్వల్స్ టు nR ఇంటూ T1 - T2 డివైడెడ్ బై T1 రబుజీ గామా -1. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి రబుచ్చే? PV = nRT అని రాసుకోవచ్చు కదా రబుచ్చే. PV = nRT. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి రబుచ్చే? PV = nRT అని అంటే నాకు గామా వాల్యూ ఆల్రెడీ ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. ఈక్వేషన్ కంపేర్ చేసుకోండి. గామా వాల్యూ ఎంత వస్తుంది? గామా = 3 అంటే ఈక్వేషన్ PV/3 కాన్స్టెంట్ అండ్ దెన్ PV/γ కాన్స్టెంట్. ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకుంటే గామా ప్లేస్లో 3 ఉంది. ఎంత ఉందిరా నాన్న? గామా ప్లేస్లో 3 ఉంది. ఇక రాసేసేయండిరా. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు nR బై T1 - T2 = డెల్టా T అని అనమాట. చేంజ్ ఇన్ టెంపరేచర్ మస్ట్ బి ఈక్వల్స్ టు డెల్టా T. T1 - T2 = డెల్టా T. అంటే ఇప్పుడు నేను ఎంత రాసుకోవచ్చురా? వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ మస్ట్ బి ఈక్వల్స్ టు nR బై 3 - 1 ఇంటూ డెల్టా T. అంటే n ఇంటూ R ఇంటూ డెల్టా T డివైడెడ్ బై 2. వర్క్ వచ్చేసిందిరా. ఇక్కడ 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ అని ఇచ్చాడు కాబట్టి 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ n ప్లేస్లో ఎంత వస్తుందిరా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 mole ఆఫ్ గ్యాస్ అని అంటున్నాడు కాబట్టి n = 1 అవుతుంది. ఇక్కడ n = 1 సబ్స్టిట్యూట్ చేసా ఇంటూ R ఇంటూ డెల్టా T బై 2. ద వర్క్ ఇన్ దట్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ R ఇంటూ డెల్టా T డివైడెడ్ బై 2. వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు R ఇంటూ డెల్టా T డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రా నాన్న, జాగ్రత్తగా తీసుకోండి ఇది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం రా నాన్న. కార్నోట్స్ ఇంజిన్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం రా నాన్న. ఇక్కడ
ఇక్కడ టీఎస్ 2016లో వచ్చినటువంటి ప్రాబ్లం చేద్దాంరా. టీఎస్ ఓల్డ్ మోడల్ ప్రాబ్లం రా ఇది. టీఎస్ 2016లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఎంసెట్లోనే వచ్చింది. టీఎస్ 2016 ఎంసెట్లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఏమంటున్నారు రా, 2 moles ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఎక్స్పాండెడ్ టు డబుల్ ఇట్స్ వాల్యూమ్ by 2 different processes. One is isobaric and the other is isothermal, and then the W1 and W2 are works done in that respectively అని చెప్పేసి అడిగేట రావచ్చు. 2 moles of gas expanded to a double of its volume by the 2 different processes. One is isobaric and the other is isothermal. If W1 and W2 are the works done respectively, దెన్ అని చెప్పేసి మిమ్మల్ని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు రావచ్చు. వాటిలో మనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చూద్దాం ఒకసారి. మేబీ ఈజీ ప్రాబ్లమ్ ఏనన్నా, కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది అని నేను చెప్పాను అన్నమాట. ఇనీషియల్ వాల్యూమ్ ఎంత తీసుకున్నారా? ఇనీషియల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు V1 ఈజ్ ఈక్వల్స్ టు V అని తీసుకుంటాను రా. నెక్స్ట్ ఇనీషియల్ వాల్యూమ్ అయిపోయింది కదరా. ఫైనల్ వాల్యూమ్ ఎంత? ఫైనల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ అని అంటున్నాడు కదరా. V2 ఈజ్ ఈక్వల్స్ టు V అయిందట. అంటే వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ అని అంటే ఏంట్రా బుజ్జి? ఐసోబారిక్ మీన్స్ ద ప్రెషర్ విల్ బి కాన్స్టెంట్. అంటే ఇప్పుడు వర్క్ W ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ DV. అంటే వర్క్ మస్ట్ బి ఈక్వల్స్ టు W1 ఈజ్ ఈక్వల్స్ టు W1 మీన్స్ వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్. వాడు W1 అని చెప్పేసి మెన్షన్ చేశాడు అన్న. W1 ఈజ్ నథింగ్ బట్ ది వర్క్ డన్ ఇన్ దట్ ఐసోబారిక్ ప్రాసెస్. ద ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. దెన్ P ఇంటూ ఏంటన్నా ఇక్కడ 2V కదా, 2V మైనస్ V. That is equals to work done in isobaric process is nothing but W1 is equals to P into 2V minus V is nothing but V. That is equals to PV. Work done in isobaric process is nothing but W1 is equals to PV. Work done for isothermal process. Work done for isothermal process. Isothermal process ఏంట్రా బుజ్జి? వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ దట్ ఈస్ నథింగ్ బట్ W2 ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ R ఇంటూ T2 ఇంటూ NR ఇంటూ T ఇంటూ ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ ఏం చేంజ్ అవ్వదు కదా, ఓన్లీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి టీనే, దాన్ని ఏం చేంజ్ చేసేది ఏమీ లేదు. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ చేంజ్ అవ్వదు నాన్న, అది కాన్స్టెంట్గానే ఉండేది కాబట్టి ఓన్లీ టీని మాత్రం మెన్షన్ చేస్తాం. అండ్ దెన్ log E ఆఫ్ V2 by V1. Then we have to write that W2 is equals to N into R into T into log E of V2 means 2V divided by V. V cancel, that is equals to W2 is equals to NRT into log E of 2. Log E of 2. Log E of 2. అరే ఇక్కడ PV ఈజ్ ఈక్వల్స్ టు NRT ఫామ్లో ఉంది కదరా నాన్న, మనకేముంది ఆల్రెడీ PV ఈజ్ ఈక్వల్స్ టు NRTగా. అంటే ఇక్కడ PV ఈజ్ ఈక్వల్స్ టు PV బదులు NRT రాసుకోవచ్చు కదా. అంటే నేను ఇక్కడ ఈ NRT బదులు W1 రాసుకోవచ్చు కదా. ద రిలేషన్ బిట్వీన్ W2 అండ్ W1 ఈజ్ నథింగ్ బట్ PV ఈజ్ ఈక్వల్స్ టు NRT అని అంటే ఇక్కడ W1 వచ్చేస్తుంది రా బుజ్జి. ఇక్కడ W1 ఇంటూ log E ఆఫ్ 2. అరే ఇచ్చినటువంటి రిలేషన్ ఇది, ద రిలేషన్ బిట్వీన్ ది టూ వర్క్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు W2 ఈజ్ ఈక్వల్స్ టు W1 ఇంటూ log E ఆఫ్ 2. log E ఆఫ్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది. TS 2016లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంట్రా ఐసోబారిక్ ప్రాసెస్ అని అంటున్నాడు. ఐసోబారిక్ ప్రాసెస్ అని అంటే ఏంట్రా బుజ్జి? ప్రెషర్ విల్ బి ఏ కాన్స్టెంట్, ద వాల్యూమ్ విల్ బి చేంజెస్. The pressure work must be equals to W is equals to P into dV. W1 is equals to P into change in volume is nothing but 2V minus V. అంటే final volume minus initial volume. Final volume minus initial volume. అంటే ఇక్కడ 2V minus V వచ్చేస్తుంది, అంటే PV వచ్చేస్తుంది. PV is equals to NRT. ఇక్కడ W2 అని అంటే ఏంట్రా? వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు W2 is equals to N into R into T into log E of V2 by V1.
then W is equals to N into R into 2 into log E of 2V by V. VV cancel. Then NRT into log E of 2. That is equals to NRT బదులు ఏమని రాసుకోవచ్చురా PV. NRT is equals to అరే W1 is equals to PV. దట్ ఈస్ దాన్ని ఏమని రాసుకోవచ్చు NRT. అంటే W2లో వర్క్ 2లో NRT ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే W1 రాస్తాను. W1 is equals to W2 is equals to W1 of log E of 2. This is the equation. ఇంకొక ప్రాబ్లం చేద్దాం రాబుజ్జి. చిన్న ప్రాబ్లం, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్న ప్రాబ్లమేనన్నా. చిన్న ప్రాబ్లం ఏమన్నా, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండిరా. నెక్స్ట్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాను. మేబీ ఈ ప్రాబ్లము మనకి ఎప్పుడు వచ్చిందని అంటే మనకి ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే AP 2015లో వచ్చింది రా బుజ్జి. AP 2015లో వచ్చినటువంటి ప్రాబ్లం. AP 2015లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా మనం. ఇది TSలో వచ్చిందా ఏపీలో వచ్చిందా ఒకసారి చూసుకొని చేద్దామన్నా. అదే ఈజీ ప్రాబ్లమే, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా అడుగుతున్నాడు మనల్ని. ఇక్కడ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా అడుగుతున్నాడు. క్వశ్చన్ అడగడాన్ని, ఆ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటో మనకు తెలిస్తే చాలు, మ్యాక్సిమం మనకు ఆన్సర్ అయిపోయినట్లే. ఇక్కడ అసలు ఏంటి, ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని అనమాట. ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఏ గ్యాస్ డస్ 4.5 joules ఆఫ్ ఎక్స్టర్నల్ వర్క్. AP 2015లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. కొంచెం డిఫరెంట్గానే ఉండేది ప్రాబ్లం. AP 2015లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఏమన్నాడు, ఏ గ్యాస్ డస్ 4.5 joules ఆఫ్ ఎక్స్టర్నల్ వర్క్ డ్యూరింగ్ ది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. 4.5 joules ఆఫ్ వర్క్ జరిగిందట. ఎంతనాను వర్క్ జరిగిందట. ఇదేంటంట, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంట. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఈ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి మనకు మాట్లాడినప్పుడు వాడేమడుగుతున్నాడు ఇక్కడ, ఇఫ్ ఇట్స్ టెంపరేచర్ ఫాల్స్ బై 2K అంటే డెల్టా T ఈజ్ ఈక్వల్స్ టు 2K అట, చేంజ్ ఇన్ టెంపరేచర్. దెన్ ఇట్స్ ఇనిషియల్ ఎనర్జీ విల్ బి అరే ఫ్రమ్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డెల్టా Q ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ డెల్టా W. అరే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏంటి బుజ్జి, అసలు అడియాబాటిక్ ప్రాసెస్లో ఎటువంటి హీట్ ఎనర్జీ కూడా సిస్టమ్కి సప్లై అవ్వదు. దెర్ ఈస్ నో హీట్ విల్ బి సప్లైస్ టు దట్ ద పర్టికులర్ సిస్టమ్కి ఎటువంటి హీట్ ఎనర్జీ సప్లై అవ్వదు. డెల్టా Q వాల్యూ 0 అయిపోతుంది. ఆ సిచ్యువేషన్లో డెల్టా U ప్లస్ డెల్టా W. అరే డెల్టా W ఎంత ఇచ్చాడు రా బుజ్జి, డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ 4.5 joules. వాడేమడుగుతున్నాడు ఇక్కడ ప్రాబ్లంలో మనల్ని ఏమడిగాడు, వాట్ ఈస్ ద దెన్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి అని అన్నాడు. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ దట్ సిస్టమ్ అడిగాడు. అంటే ఇంటర్నల్ ఎనర్జీ అని అంటే డెల్టా యూవే కదా, డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు -4.5 joules. ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ దట్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ -4.5 joules. ఇంక్రీజ్డా డిక్రీజ్డా, ఇక్కడ వీడు 4.5 joules రెండు ఆప్షన్స్లో అడిగాడు. ఒకటేమో ఇంక్రీజ్డ్ అని ఇచ్చాడు ఇంటర్నల్ ఎనర్జీ, ఒకటేమో డిక్రీజ్డ్ అని ఇచ్చాడు. అంటే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని చెప్పేసి నన్ను అడిగాడు. DU ఈజ్ ఈక్వల్స్ టు -4.5 joules అని ఇచ్చాడు అని అంటే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ దేని రిప్రజెంట్ చేస్తుందన్న, ఇంటర్నల్ దిస్ మైనస్ కెన్ రిప్రజెంట్స్ -4.5 joules వచ్చింది కదా, మైనస్ represents the decrease in internal energy. Decrease in
ఇంటర్నల్ ఎనర్జీ. ఇక్కడ ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుందన్నా డిక్రీజ్ అవుతుంది. మైనస్ రిప్రజెంట్స్ ది డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇదేది 2015లో వచ్చాడు. అసలు డిఫరెంట్ ప్రాసెస్లో ఉన్న కండిషన్స్ మనకు గుర్తుంటేనే మనం ఏదైనా చేయగలం ఇక్కడ. ఓకేనన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్న మనం.